అందరికీ నమస్కారం. నా పేరు పెంకిస్ ధీరజ్ రెడ్డి. నేను పుట్టింది అల్వాల గ్రామం అండి, నల్గొండ జిల్లా. 10th దాకా నేను అక్కడే చదివాను. తర్వాత హైదరాబాద్లో ఉన్నాను. సో నా ర్యాంక్ 173 అండి. సో చాలా గ్రేట్ఫుల్గా ఉన్నాను. నా జర్నీ గురించి చెప్పాలి అంటే స్కూల్ నుంచి మా స్కూల్ ఎలా ఉండే అంటే ఐఐటి వెళ్ళాలి అని ఉండే. నా గోల్ కంటే ఎక్కువ మా పేరెంట్స్కి ఇష్టం ఉండే, మా అక్కకి ఇష్టం ఉండే, అండ్ ఆ స్కూల్లో ఉండే కాబట్టి అక్కడికి వెళ్ళాను నేను. సో ఇన్ ద మిడిల్ ఆఫ్ ఐఐటి ఐ ఫెల్ట్ నాకు దిస్ ఇస్ నాట్ వాట్ ఐ వాంట్ టు డూ విత్ మై లైఫ్ అని. 50 ఏళ్ళు వచ్చేసరికి వెనక్కి చూసుకుంటే నాకు డబ్బులు ఉంటాయి కానీ మిగతా ఏం ఉండదు. ఐ డోంట్ వాంట్ దట్ ఇన్ మై లైఫ్. నాకు వేరే చేయాలని ఉండే. సో నేను డ్రాప్ అవుట్ అవుదామని అప్పుడే ఫిక్స్ అయ్యాను. మా ఫాదర్ అన్నారనమాట, ఒక 1 year ఉంచి చూడు, చేసి చూడు, మంచి మార్క్స్ తెచ్చుకొని చూడు, ఐఐటీలో నీకు బాగా ఉంటుంది, అక్కడే ఉండాలనిపిస్తుంది అని. ఉన్నాను అక్కడ. బట్ 1 year తర్వాత మంచి మార్క్స్ వచ్చాయి, 9.8 వచ్చింది. బట్ స్టిల్ ఐ వాంటెడ్ టు గో అవుట్. ఐ న్యూ దట్ 4 ఏళ్ళ తర్వాత కూడా ఇంతే ఉంటుంది అని. సో డ్రాప్ అవుట్ అవుతాను అంటే మా పేరెంట్స్ చివరికి సపోర్ట్ చేశారండి. బయటకు వచ్చేసాను. నేను ఓయూలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేశాను నేను ఆర్ట్స్లో. మా ఫాదర్ పేరు సత్యనారాయణ రెడ్డి అండి, పెంకి సత్యనారాయణ రెడ్డి. ఆయన రిటైర్డ్ ప్రిన్సిపల్ నారాయణపేటలో అండి, నారాయణపూర్ మెదక్ జిల్లా. సో ఈ రోజు ఎంతమంది పేరెంట్స్ సపోర్ట్ చేస్తారో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కోర్స్ చేస్తాను ఐఐటీ వదిలిపెట్టి అంటే నాకు తెలియదండి. ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాను గుండె మీద చేసుకొని, ఈ రోజు సెలక్షన్ రాకున్నా కూడా మా నాన్న అమ్మ ఇంతే సపోర్ట్ చేసేవాళ్ళు నన్ను. అది చాలా నచ్చాయి. అండ్ ఇంకొకటి సూసైడ్స్ గురించి వస్తే ఐ విల్ డెఫినెట్లీ సే దిస్, లైఫ్ ఎప్పటికీ అయిపోదు, అప్స్ అండ్ డౌన్స్ అందరికీ ఉంటాయి. అండ్ 1 point వేరే వాళ్ళని చూసి గ్రాస్ ఇస్ ఆల్వేస్ గ్రీనర్ ఆన్ ది అదర్ సైడ్, వేరే వాళ్ళ లైఫ్ చాలా ఈజీ ఉంటుంది అనిపిస్తుంది. చాలా డిఫరెంట్ జర్నీస్ ఉంటాయండి అందరికీ. మీ జర్నీ డిఫికల్ట్ అవుతుందని ఎప్పుడు అనుకోకండి. అండ్ ఐ హావ్ సీన్ డిప్రెషన్ వెరీ క్లోజ్ క్వార్టర్స్లో చూశాను నేను. ఐ నో ఈ రోజు అయిపోతుంది, ఈజీ వే అవుట్ తీసుకుందామని చూస్తారు. కురేసుకుందాం ఏముంది, ఒక ఫ్యాన్ కురేసుకుంటే సరిపోతుంది కదా అనుకుంటారు. అది ఎప్పుడు చేయకండి. ప్రతి పర్సన్లో చాలా స్ట్రెంగ్త్ ఉంటుంది. మనం పుట్టాము అంటే వీఆర్ బార్న్ టు డూ సంథింగ్ గ్రేట్. మిమ్మల్ని మీరు నమ్మండి. ఏదో చేయాలనుకోండి. పిక్ ఎ గోల్. మీతో అవ్వదు అని ఎప్పుడు అనుకోకండి. అండ్ వన్ థింగ్ ఐ విల్ సే, టుమారో ఈజ్ అ న్యూ డే. ఎప్పుడు యూ కెన్ ఫైట్ అండ్ నెవర్ గివ్ అప్. లైఫ్ ఈజ్ అ లాంగ్ వార్. దే విల్ బి మెనీ బ్యాటిల్స్. కొన్ని ఓడిపోతారు, కొన్ని గెలుస్తారు. బట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరు మీకు ట్రూగా ఉండి, మీరు ఇంటిగ్రిటీ మెయింటైన్ చేసి, మీరు ఏం చేయాలనుకుంటున్నారో దాని గురించి వర్క్ చేస్తే యూ విల్ బీ దేర్ వెర్ యూ వాంట్ టు బీ. అండ్ ఐ విల్ డెఫినెట్లీ సే, అందరికీ స్ట్రెంగ్త్ ఉంటుంది. హ్యావ్ బీన్ త్రూ డిప్రెషన్. నాకు వీక్నెస్ స్టేజెస్ చాలా ఉండే. బట్ యూ షుడ్ హ్యావ్ సంబడీ హూ విల్ సపోర్ట్ యూ. మిమ్మల్ని నమ్మే వాళ్ళు ఉండాలి, మిమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఉండాలి. వాళ్ళని వెతుక్కోండి, మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ, పేరెంట్స్లో కానీ, లేదా సంబడి ఫ్రెండ్స్, ఎనీబడి. అండ్ నాతో మాట్లాడండి. ఐఎమ్ హియర్, ఐఎమ్ ఎట్ అ స్టేజ్ వేర్ ఐఎమ్ ఎ ట్రైల్ బ్లేజర్ నౌ. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ నుంచి ఎంతమంది క్లియర్ చేస్తారో నాకు తెలియదండి. బట్ ఐ విల్ సే, ఆర్ట్స్ నుంచి నాది అవ్వదు, నేను రిమోట్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న నాది అవ్వదు అనుకున్న వాళ్ళకి నేను చెప్తాను, యూ కెన్ డూ ఇట్. నేను చేశాను అంటే అందరు చేయగలుగుతారు. ట్రస్ట్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ నెవర్ లూజ్ దట్ ట్రస్ట్ ఇన్ యువర్ సెల్ఫ్. నేను చేయలేను అని. సో అది చెప్తానండి నేను. నాకు జర్నీ కంటే ఎక్కువ ఐ విల్ సే ఇన్ దట్ కాంటెక్స్ట్, ట్రస్ట్ ఇన్ యువర్ సెల్ఫ్.